వేసుకునే ప్రక్రియను మేము అడ్డుకోలేం. కానీ అంత ఈజీగా కోర్టు కూడా వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ ఇస్తుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలా. ఏదో ఇవాళ కూడా కొంత విచారణ జరిగింది, కానీ ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి ఆ సైకో జోగి రమేష్ గారు, అదేవిధంగా మాకు విజయవాడ తూర్పులో ఇంకో పిల్ల సైకో ఉంది, కార్యాలయం పైన దాడి, మా ఇంటిపైన దాడి చేసినటువంటి అవినాష్, ఇటువంటి వాళ్ళందరూ కూడా వేశారు. కానీ ఎవరికి కూడా ఇప్పటివరకు గ్రాంట్ చేయలేదు. ఊరికినే టెంపరీగా మేము ఇది డిసైడ్ చేసే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు ఎవరికి యాంటిసిపేటరీ ఇవ్వలేదు. కాబట్టి కోర్టులో కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇఫ్ నాట్ టుడే టుమారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా లోపలేయటం ఖాయం. ఇప్పుడు మాకు నిమిషం పని సార్, వాళ్ళు నిజంగా వాళ్ళలాగా ప్రవర్తించి రోడ్ల మీద మేము చేయాలంటే నిమిషం పని. కానీ కొద్దిగా మేము ఓర్పుతో ఉంటూ సంయమనం పాటిస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళలాగా మేము ఉండకూడదు. ఇప్పుడు వాడిని వంశీగాడు వాడేమన్నా పెద్ద పుడింగా, వాడేమన్నా పెద్ద ధైర్యవంతుడు అనుకుంటున్నారేంటి? నంబర్ 1 పిరికోడు వల్లభనేని వంశీ అనేవాడు ఈ భూప్రపంచంలోనే నంబర్ 1 పిరికోడు. నేను నిర్మోహటంగా చెప్తా ఉన్నా, వాడు నంబర్ 1 పిరికి సన్నాసి. ఇప్పుడు పట్టాభి అనే వ్యక్తి పారిపోయాడా? బెజవాడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? డూ ఆర్ డై నిలబడినటువంటి వ్యక్తులం మేము ఏ రోజు వాళ్ళలాగా పారిపోలేదు. చావో రేవో తేల్చుకుందాం అని చెప్పి నిలబడినటువంటి వ్యక్తులనే. వాడు చూడండి 2 నెలల నుంచి పారిపోయి తిరుగుతూ ఉన్నాడు. ఎరా పిరికి సన్నాసి, అధికారంలో ఉన్నప్పుడు గుండీలు ఉప్పదేసి నేను పెద్ద తోపు, నేను అది నేను ఇది అని చెప్పుకోవటం కాదయా. దా ఈరోజు నీకు ధైర్యం ఉంటే దా గన్నవరంలోకి రా, వచ్చి సరెండర్ అవ్వు, కేసులు ఎదుర్కోవా ధైర్యంగా. మేము ఫేస్ చేసాం. మేము ఫేస్ చేయలేదా? ఇవాళ ఈ ప్యానెల్లో ఉన్నటువంటి ఎంతమంది ఫేస్ చేశారు? జడ్జి రామకృష్ణ గారు పారిపోయారా? నీలాగా పారిపోయారా రామకృష్ణ గారు? లేదంటే మా వీకే గారు పారిపోయారా నీలాగా? డిబేట్ వదిలిపెట్టి ఇంకా నేను రాను రేపటి నుంచి కనపడని ఆయన పారిపోయారా? మా బాలన్న పారిపోయాడా? లేకపోతే మా వెంకటేశ్వరరావు పారిపోయారా? ఎవరు పారిపోయారా? నువ్వు సిగ్గు లేకుండా పారిపోయి తిరుగుతావు.